భారత కార్మిక ఉద్యమ నేత బిటి రణదేవై 34వ వర్ధంతి సందర్భంగా రామన్నపేటలో సిఐటియు ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడారు. భారత కార్మిక ఉద్యమ నేత బిటి రణదేవై 34వ వర్ధంతి సందర్భంగా రామన్నపేటలో సిఐటియు ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ బిటి రణదేవై దేశ వామపక్ష ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసి కార్మికోద్యమ సారథి, సిఐటియు వ్యవస్థాపక సభ్యులుగా ఉంటే అనేక కార్మిక పోరాటాలకు, వేతన చట్టాలకు సారథ్యం వహించారన్నారు. శ్రమకు తగిన ఫలితం ఇవ్వాలని, యాజమాన్యం దోపిడీ అరికట్టాలని కార్మికులను కూడగట్టి ఉద్యమించారన్నారు. చివరిదాకా పీడిత ప్రజల గొంతుకై నిలిచాడన్నారు. అనేక ఉద్యమాల ద్వారా సాధించిన కార్మిక చట్టాలను ప్రస్తుత మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ నూతన లేబర్ కోడ్ను ఆచరణలోకి తెచ్చి సంఘటితంగా పోరాడకుండా కుట్ర పన్నుతుందన్నారు. దేశ రాజకీయాలను పెట్టుబడిదారులు శాసిస్తూ పాలకులను తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నారన్నారు. అవినీతి పరులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తూ కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారన్నారు. బిటి రణదేవై స్ఫూర్తితో కార్మిక పోరాటాలు నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేకా అశోక్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షులు జల్లెల పెంటయ్య, సిఐటియు మండల కన్వీనర్ గొరిగే సోములు, జిల్లా కమిటీ సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం, మండల నాయకులు వంగాల మారయ్య, నకరకంటి రాము, తరిగొప్పుల వెంకట్రెడ్డి, పిట్టల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.